Hi friends, welcome to Mahi study zone. In this video, we have discussing about what is the objective of surveying and uses of surveying. The objective of surveying is to prepare a map or plan to show the relative positions of the objects on the surface of the earth. The map or plan is drawn to some suitable scale. It also shows boundaries of district, states and countries too. It also includes details of different engineering features such as buildings, roads, railways, dams, కెనాల్స్ ఎక్సెట్రా. సర్వేయింగ్ అనేది ముఖ్యంగా దేనికోసం చేస్తామంటే ఒక ఎర్త్ పైన ఏ ఫీచర్స్ అయితే ఉన్నాయో వాటిని మనం ఒక పేపర్లో చూసి అర్థం చేసుకునే విధంగా మనం మ్యాప్స్ని కానీ ప్లాన్ కానీ ప్రిపేర్ చేస్తాం. ఆ చేసే ప్రొసీజర్ని సర్వేయింగ్ అంటాం. అందులో ఏమేమి ఉంటాయంటే బౌండరీస్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్, స్టేట్స్ కానీ కంట్రీస్ గురించి కానీ ఉంటాయి. కంట్రీ మ్యాప్స్, స్టేట్ మ్యాప్స్ అలా. నెక్స్ట్ ఇంజనీరింగ్ ఫీచర్స్, బిల్డింగ్స్, రోడ్స్, రైల్వేస్, డ్యామ్స్. మనం చూస్తాం టోపోగ్రాఫికల్ మ్యాప్లో రోడ్స్, రైల్వే రూట్స్, హైవేస్, కెనాల్స్, డ్యామ్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. యూజెస్ ఆఫ్ సర్వేయింగ్. The surveying may be used for following purposes: to prepare a topographical map which shows hills, valleys, rivers, forests, villages, towns, etc. టోపోగ్రాఫికల్ మ్యాప్స్ అనేవి ఇలా ఉంటాయి. టాప్ నుంచి మనం ఏదైతే చూస్తామో దాన్ని టోపోగ్రాఫికల్ మ్యాప్స్ అంటాం. ఇక్కడ రివర్ కనిపిస్తుంది. ఇలా ఎర్త్ అనేది టాప్ సర్ఫేస్ నుంచి శాటిలైట్ వ్యూలో చూసినప్పుడు మనకి ఏదైతే కనిపిస్తుందో దాన్ని టోపోగ్రాఫికల్ మ్యాప్స్ అంటాం. నెక్స్ట్ టు ప్రిపేర్ ఏ కెడాస్ట్రల్ మ్యాప్ విచ్ షోస్ ది బౌండరీస్ ఆఫ్ ది ఫీల్డ్స్, ప్లాట్స్, హౌసెస్ అండ్ అదర్ ప్రాపర్టీస్. కెడాస్ట్రల్ మ్యాప్ అనేది ఒక హౌస్ యొక్క బౌండరీస్ని కానీ అక్కడ ఉన్న ఫీచర్స్ని కానీ బిల్డింగ్స్ని కానీ చూపిస్తే దాన్ని కెడాస్ట్రల్ మ్యాప్స్ అంటారు. ఇది మెయిన్గా ఒక సిటీ డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం ఈ మ్యాప్స్ అనేది ప్రిపేర్ చేస్తాం. టు ప్రిపేర్ అన్ ఇంజనీరింగ్ మ్యాప్ విచ్ షోస్ ది పొజిషన్ ఆఫ్ ఇంజనీరింగ్ వర్క్స్ సచ్ యాజ్ బిల్డింగ్స్, రోడ్స్, రైల్వేస్, డ్యామ్స్, కెనాల్స్. ఈ ఇంజనీరింగ్ మ్యాప్లో ఇంజనీరింగ్ వర్క్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి తెలియజేస్తారు. ఇక్కడ రోడ్స్ కానీ బిల్డింగ్స్ కానీ. టు ప్రిపేర్ ఏ కాంటూర్ మ్యాప్ టు నో ది టోపోగ్రఫీ ఆఫ్ ద ఏరియా టు ఫైండ్ అవుట్ ది బెస్ట్ పాసిబుల్ సైట్ ఫర్ రోడ్స్, రైల్వేస్, బ్రిడ్జెస్, రిజర్వాయర్స్, కెనాల్స్ ఎక్సెట్రా. కాంటూర్ మ్యాప్ అనేది చూడడానికి ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా రూట్ని ప్రపోజ్ చేయాలనుకోండి. ఇక్కడ హిల్ ఉంది. హిల్ అనేది ఎలా అనిపిస్తుంది అంటే ఇక్కడ లోపలికి వెళ్ళే కొద్దీ వాల్యూస్ అనేటివి ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. ఆ వాల్యూస్ అనేటివి ఆర్ఎల్ ఆఫ్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ అనమాట. ఆ ఆర్ఎల్ అనేవి ఇంక్రీజ్ అయ్యే కొద్దీ హైట్ ఆఫ్ ది ఎర్త్ సర్ఫేస్ అనేది ఇంక్రీజ్ అయితే వెళ్తాం. అంటే అక్కడ మనం హిల్ ఉందని తెలిసిపోద్ది. అందువల్ల ఈ కాంటూర్ యూజ్ చేసి ఎక్కడ హిల్ ఉంది, ఎక్కడ వాల్యూ ఉంది అని అనలైజ్ చేసుకొని మనం ఒక రూట్ని అనేది ప్రపోజ్ చేస్తాం. సర్వేయింగ్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఫర్ ప్రిపేర్ మిలిటరీ మ్యాప్, జియోలాజికల్ మ్యాప్, ఆర్చియోలాజికల్ మ్యాప్ ఎక్సెట్రా. ఇది మిలిటరీ మ్యాప్. నెక్స్ట్ జియోలాజికల్ మ్యాప్, ఆర్చియోలాజికల్ మ్యాప్. ఈ మ్యాప్స్ అన్ని ప్రిపేర్ చేయడానికి కూడా సర్వే అనేది చాలా యూజ్ అవుతుంది. For setting out work and transferring details from the map on the ground. మనం ఫస్ట్ ఒక బిల్డింగ్ కట్టడానికి ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి ఒక ప్లాన్ అప్రూవల్ తీసుకొని వస్తాం. అందులో ప్లాన్లో బిల్డింగ్ మొత్తం ఏరియా ఎంతలో ఉండాలి, ఎక్కడెక్కడ సైడ్ ఎంత ఓపెనింగ్స్ ప్రొవైడ్ చేయాలి, ఎంత స్పేస్ వదలాలి అనేటివన్నీ ఉంటాయి. ఆ డీటెయిల్స్ని కూడా మనం అందులో ఉన్న డీటెయిల్స్ అన్నిటినీ
ఇప్పుడు వాల్ థిక్నెస్ ఉంటుంది, అదే సైజులో వాల్ కట్టాలి అంటే పేపర్లో ఉన్నటువన్నీ ప్రాక్టికల్గా తీసుకురావడానికి కూడా ఈ సర్వే అనేది యూజ్ అవుతుంది.